పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే డివివి దానయ్య గారు ఇటీవల ఓ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఎన్నికలు కాగానే పవన్ కళ్యాణ్ ఓ 20 రోజులు కాల్ షీట్ ఇస్తే షూటింగ్ మొత్తం పూర్తి చేస్తామని అనుకున్న డేట్ కి వస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు వస్తున్న పాన్ ఇండియా సినిమాలు అనుకున్న డేట్ కి ఏవీ వచ్చినట్టు కనిపించట్లేదు. అన్ని పోస్ట్ పోన్ అవుతూనే వస్తున్నాయి. ఆ లెక్కన ఓజీ మూవీ కూడా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుందని గ్యారంటీ ఏం లేదు. ఒకవేళ ఓజీ మూవీ చెప్పిన డేట్ కి రానట్లయితే ఆ డేట్ లో గేమ్ చేంజర్ మూవీని రిలీజ్ చేసేందుకు దిల్ రాజు గారు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మార్చ్ 27న రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా టీజర్ ని విడుదల తేదీతో సహా రిలీజ్ చేయాలని టీం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే చూడాలి మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో అనేది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఆర్ఆర్ వీరమల్లు మూవీ పలు కారణాల వల్ల ఆలస్యమైందని మనందరికీ తెలిసిందే. అయితే అప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉంటుందని ఆ మధ్యన టాక్ అయితే వచ్చింది. మరి ఇప్పుడైతే దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. ఈ మూవీ ప్రొడ్యూసర్ ఎం రత్నం గారు మాట్లాడుతూ ఈ సినిమా ఆగిపోయిందని ప్రచారం చేస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, దీనికి రెండో పార్ట్ కూడా ఉంటుందని కన్ఫర్మ్ చేశారు. మాస్ మహారాజా నటించిన ఈగల్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. మొదట్లో ఈ మూవీ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈటీవీ విన్ తో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడా ఈ మూవీ యొక్క ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంది. అందుకనే ఈ మూవీ మార్చి 2 నుంచి ఈ 2 ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా స్ట్రీమింగ్ కాబోతుంది. అలాగే సుహాస్ గారు నటించిన అంబాజీపేట్ మ్యారేజ్ బ్యాండ్ మూవీ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో మార్చి 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది.